Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 1.3. Evaluate. ఇవి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. చూడండి, డివిజన్లో ఇచ్చారు. -30 డివైడెడ్ బై అంటే బై 10. ఈ జీరో క్యాన్సిల్. -3/1 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఇక్కడ -3. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 50 డివైడెడ్ బై -5. ఇది చూడండి 5 1s 5 10s. ఇక్కడ ఏముంది 10 బై ఇక్కడేముంది -1 ఉంది. అప్పుడు మైనస్ పెట్టుకొని 10/1 అంటే 10. ఓకే, నెక్స్ట్ -36 బై -9. 2 మైనస్లు ఉన్నాయి అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 ఈ 1 క్యాన్సిల్, మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్. 9 టేబుల్లో 9 1s 9 4s. ఇక్కడ ఏం మిగిలింది 4/1 అంటే 4. నెక్స్ట్ ఇక్కడేముంది -49/49. ఈ 49 క్యాన్సిల్. ఇక్కడేముంది -1/1 అంటే -1. ఓకే, నెక్స్ట్ 13 డివైడెడ్ బై చూడండి -2 + 1 అన్నారు ఈజ్ ఈక్వల్ టు 13 -2లో నుంచి +1 తీస్తే ఇక్కడ చూడండి మైనస్ ప్లస్, ఒక మైనస్ ఒక ప్లస్ ఎడిషన్లో ఉండేటప్పుడు మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 2 - 1 పెద్దదానికి ఏ సైన్ ఉంది మైనస్ సైన్ ఉంది. చూడు 13/1 అంటే 13 వేసుకోవాలి, మైనస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి రాసేసుకుందాం ఎక్స్ట్రా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 0/12 -12. 0 ఎనీథింగ్ అంటే 0. ఓకే, దీనికి మైనస్లు ప్లస్లు ఉండవు 0కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -31 డివైడెడ్ బై ఇక్కడేంటి -30 + -1 ఏమైంది -31 బై -30 ప్లస్ ఇంటూ మైనస్ -1 -31. 2 మైనస్లు ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి. ఇక్కడ మైనస్ సింబల్ పెట్టేసి 30 + 1 31. ఈ మైనస్ క్యాన్సిల్, ఈ 31 క్యాన్సిల్, అప్పుడు ఏముంది 1. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ ఏంటి -36 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 3 ఉంది. ఫస్ట్ ఇచ్చేద్దాం 12 1s 12 3s. ఓకే, ఇక్కడ -3 డివైడెడ్ బై 3 -3/3. ఈ 3 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది -1/1 అంటే -1. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. -6 + 5. ఓకే, ఎడిషన్లో ఉంది. -6 + 5 ఎంత -1. ఓకే, మైనస్ ప్లస్ ఏం చేయాలి మైనస్ చేయాలి. పెద్దదానికి ఏ సైన్ ఉంది మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. ఇప్పుడు చూడండి -2 + 1. -2లో నుంచి +1 తీస్తే -1. ఓకే, 2 - 1 పెద్దదానికి ఏ సైన్ ఉంది మైనస్ ఉంది, అందుకే మైనస్ పెట్టాం. డివైడెడ్ బై -1/-1. ఈ మైనస్ క్యాన్సిల్, 1 ఆన్సర్. ఓకే, మనం వెరిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ A డివైడెడ్ బై B + C. A అంటే ఎంత 12 బై B + C -4 ప్లస్ C ప్లేస్లో ఏం పెట్టాలి 2. ఓకే,
అప్పుడు 12 బై మైనస్ ఒక ప్లస్, మైనస్ ప్లస్ ఎడిషన్లో ఉంటే ఏం చేయాలి, ముందు సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత 2, 4 మైనస్ 2 2. పెద్దదానికి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. ఓకే, 2 టేబుల్ 2 1s 2 6. ఆన్సర్ ఎంత, -6. ఇప్పుడు ఇంకా ఇది చేయమన్నారు, a డివైడెడ్ బై b. a డివైడెడ్ బై b ఎంత, a డివైడెడ్ బై b. a అంటే 12, b అంటే -4. 4 1s 4 3s -3 బై -1 అంటే -3. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, a బై c. a బై c, a ఎంత 12, c అంటే ఎంత 2. 2 టేబుల్ 2 1s 2 6. ఆన్సర్ ఎంత, 6. ఓకే, ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు చూడండి. a డివైడెడ్ బై b ప్లస్ c ఎంత వచ్చింది, -6. ఓకే, నాట్ ఈక్వల్ టు, అక్కడ వాళ్ళు ఇచ్చారు కాబట్టి రాసా. a డివైడెడ్ బై b ఎంత, -3 ప్లస్ a బై c ఎంత వచ్చింది, a బై c 6 వచ్చింది. ఇక్కడ -6 నాట్ ఈక్వల్ టు -3 ప్లస్ 6. ఒక మైనస్ ఒక ప్లస్ ఎడిషన్లో ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 6 - 3 3. పెద్దదానికి ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంది. ఓకే, ఈ రెండు సేమా కాదు, దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో b ఇచ్చారు. a ఏమో -10, b = 1, c = 1. ఫస్ట్ a డివైడెడ్ బై b ప్లస్ c చేద్దాం. a ఎంత, -10, b ఎంత 1 + 1. -10 అలాగే రాసుకొని 1 + 1 ఎంత 2. 2 టేబుల్ 2 1s 2 5s. ఆన్సర్ ఎంత, -5. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, a బై b. a బై b, a ఎంత -10/1. అంతే, 1 వస్తే ఏం వాల్యూ అనేది మారదు, అంటే -10 ఆన్సర్. నెక్స్ట్ a బై c, a అంటే 10, c అంటే 1, -10 ఇక్కడ కూడా ఆన్సరు. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, a డివైడెడ్ బై b ప్లస్ c నాట్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b ప్లస్ a డివైడెడ్ బై c. ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది, -5 నాట్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b -10 ప్లస్ ఆఫ్ -10. ఇక్కడ -5 అలాగే రాసుకోవాలి, నాట్ ఈక్వల్ టు. రెండు మైనస్లు ఎడిషన్లో ఉండేటప్పుడు -10 ఎంత, -20. ఈ రెండు ఒకటేనా, ఈక్వలా, కాదు, దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇది చూడండి, 369 ఏం పెడితే సేమ్ అదే వాల్యూ వస్తుంది. బై 1 పెట్టామనుకో 369/1 369. ఇది చూడండి, -206. 1 రావాలంటే ఏం పెట్టాలి, ఈ 206 క్యాన్సిల్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా -206 పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 206 - 206. ఈ 206 క్యాన్సిల్ అయ్యింది, ఈ మైనస్ క్యాన్సిల్ అయ్యింది. ఆన్సర్ ఏముంది, 1. ఓకే, ఇక్కడ ఏం పెడితే 87 వస్తుంది. బై 1 అంటే పైన ఏ వాల్యూ ఉంటే అదే వచ్చింది, అంటే ఇక్కడ 87 -87. ఓకే, నెక్స్ట్ 20/-2 ఏం పెడితే -2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 పెడదాం. 20/10 ఎంత, ఈ 0 క్యాన్సిల్, 2 వస్తుంది. అంటే ఇక్కడ -10 పెట్టామనుకోండి, అప్పుడు -2 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి -75, ఇక్కడ -1 ఉంది. చూడండి, ఏం పెడితే -1 వస్తుంది. ఇక్కడ 75 పెట్టామనుకో, ఇది క్యాన్సిల్ అయిపోతే నీకు -1 ఉండిద్ది. ఓకే, ఇక్కడ 75.
ఇక్కడ ఏం పెట్టాలి, ఇది రావాలంటే -1 పెట్టాలి. ఓకే చూడండి, -87/-1 పెట్టామనుకో, ఈ మైనస్ క్యాన్సిల్, ఏముండిద్ది 87 అనేది మిగిలిద్ది. ఇక్కడ -1 రావాలంటే చూడండి 48 పెట్టామనుకోండి, 48/48 ఎంత 1, కాకపోతే నీకేం రావాలన్నారు -1 కాబట్టి ఇక్కడ -48 పెట్టామనుకోండి -1 వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు -3 పెట్టమన్నారు, /4 12 పెట్టామనుకోండి 12/4 ఎంత 3, కాకపోతే నీకేం కావాలన్నారు -3 కావాలన్నారు కాబట్టి ఇక్కడ -12. ఓకే నెక్స్ట్ 4th క్వశ్చన్. 5 pairs of integers a, b such that a divided by b is equal to -3 అడిగారు. 1 such pair is 6 - 2 because ఈ కండిషన్ ఇచ్చారు. చూడండి 4thది a, b అనేవి ఇంటీజర్స్, కండిషన్ ఏమి ఇచ్చారు a divided by b is equal to -3 ఇచ్చారు. కొన్ని పెయిర్స్ వాళ్ళే ఒక పెయిర్ ఇచ్చారు, ఏంటి 6 - 2. ఇది చూడండి, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు 6 - 2 అని ఇచ్చారు. 6 divided by 2 -2 ఎంత అయింది, 2 టేబుల్లో 2 1s 2 3s, ఆన్సర్ ఎంత -3. మీకు ఆన్సర్ ఎంత కావాలన్నారు -3. ఇలాంటివి ఎన్ని పేర్స్ రాయమన్నారు 5 pairs రాయమన్నారు. ఓకే ఫస్ట్ది ఇది చూద్దాం, -12 4 తీసుకుందాం. కండిషన్ ఏంటి a divided by b is equal to -3 రావాలి కదా. ఇప్పుడు ఏ ఎంత -12/4, 4 1s 4 3s, ఆన్సర్ ఎంత -3 వచ్చింది కదా. నెక్స్ట్ సెకండ్ది 9 - 3 తీసుకుందాం. ఓకే 9 - 3, ఏ వాల్యూ ఎంత a/b కదా, a 9 b -3, 3 1s 3 3s, అప్పుడు 3/-1 is equal to -3. కండిషన్ సాటిస్ఫై అయింది, a divided by b is equal to -3, ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ థర్డ్ది 15 - 5, 15 divided by 5 -5, 5 1s 5 3s అంటే ఎంత వచ్చింది -3, ఇక్కడ కూడా వచ్చింది. -3, 5 1s 5 3s ఇక్కడ -3. నెక్స్ట్ ఫోర్త్ది 6 - 18, ఇక్కడ 18 ఇక్కడ 6, -18 6. ఇది చూద్దాం -18 divided by 6, 6 1s 6 3s -3, కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ది ఎన్ని రాయమన్నారు 5 pairs రాయమన్నారు, 21 - 7. ఓకే a/b అన్నారు కాబట్టి 21/-7, 7 1s 7 3s, ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి -3. ఓకే అన్నిటిలో కండిషన్ ఏం రావాలి a/b చేస్తే -3 అనేది రావాలి. ప్రతి దాంట్లోనే మనకి -3 అనేది వచ్చింది. ఓకే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ప్రూవ్ చేసేసినట్టే. ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.